సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ చిరంజన్కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్వాసన పలికారు. మున్సిపల్ శాఖలో అంతగా ప్రాధాన్యం లేని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు ఆయన్ను బదిలీ చేశారు. అక్కడ సైతం హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే పనిచేయాలని మెలికపెట్టారు. సరిగ్గా దావోస్ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ మీట్లు మరో నెల రోజులు ఉందనగా జయేష్ రంజన్పై వేటు పడ్డం టాక్ ఆఫ్ ద బ్యూరోక్రసీగా మారింది. సీనియర్ ఐఏఎస్ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ గతంలో ఐటీ పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఆ పోర్ట్ఫోలియో తీసుకున్న మంత్రికి జయేష్ రంజన్ కు పొసగలేదు. కొన్ని ప్రైవేట్ సంభాషణల్లో ఈ సీనియర్ బ్యూరోక్రాట్ ఆయన శాఖ మంత్రిపై దురుసు వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపించింది. ఆ తర్వాత సదరు మంత్రి జయేష్ రంజన్ ను తన శాఖ నుంచి తప్పించాలని ముఖ్య నేతలు కోరడం, ఆ తర్వాత జరిగిన బదిలీల్లో జయేష్ రంజన్ ను ముఖ్య నేత సీఎంఓలోకి తీసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. అనంతరం జయేష్ రంజన్ 2 సార్లు ముఖ్య నేత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులతో కలిసి దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యారు. ముఖ్య నేత గుడ్ లుక్స్ లో ఉన్న ఆయన ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని అందరూ భావించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. పరిశ్రమల మంత్రి ఎఫెక్ట్ తో జయేష్ రంజన్ చేతిలో ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడింది. సీఎంఓకు రప్పించుకుని జయేష్ రంజన్ కు ముఖ్య నేత మళ్ళా తన దగ్గర ఉన్న శాఖల్ని అప్పగించడం పరిశ్రమల శాఖ మంత్రికి నచ్చలేదు. అప్పటి నుంచే ముఖ్య నేతకు సీనియర్ మంత్రికి కొంచెం దూరంగానే ఉంటున్నారట. ఈ క్రమంలోనే హిల్ట్ పాలసీ వివాదం రాజుకుంది. పరిశ్రమల మంత్రికి తెలియకుండానే ఆ విధానాన్ని తీసుకొచ్చారన్న వార్తలొచ్చాయి. మరో సీనియర్ మంత్రి ఒత్తిడితో ముఖ్య నేత ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ భూములు అమ్మే పాలసీ తెచ్చేందుకు సిద్ధపడ్డారని కూడా బయటకు పొక్కింది. పరిశ్రమల శాఖకు సంబంధం లేకుండా సీఎంఓలో జయేష్ రంజన్ అండ్ కో ఆ పాలసీ ముసాయిదాను రూపొందించి కేబినెట్ ముందుకు తెచ్చారన్న వార్తలు కూడా పతాక శీర్షికన వచ్చాయి. మరోవైపు ఉత్తర్వులు జారీ కాకముందే హిల్ట్ పాలసీ ప్రతిపక్షానికి లీక్ అవ్వడం ముఖ్య నేత, మంత్రులు ఇద్దరి మధ్య వివాదాన్ని మరింత రాజేసింది. లీకు వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ దర్యాప్తులకు ఆదేశించి ముఖ్య నేత ఆ నివేదికలు తెప్పించుకోవడం తదితర పరిణామాలు వాళ్ల మధ్య గ్యాప్ను మరింత పెంచాయి. ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా ముఖ్య నేత, పరిశ్రమల మంత్రుల మధ్య అంతరాన్ని పెంచింది. జనవరిలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటుండగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంపై ఇండస్ట్రీస్ మినిస్టర్ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎలాగూ ఆ మీట్లో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం కదా అన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవేవీ పట్టించుకోకుండా ముఖ్య నేత గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం, ఆ వేదికపై సదరు సీనియర్ మంత్రికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోని పరిస్థితి తలెత్తింది. ముఖ్య నేత వ్యవహార శైలితో విసిగిపోయిన ఆ సీనియర్ మంత్రి గడిచిన 3 రోజులుగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నియోజకవర్గంలోనే ఉంటున్నారట. గ్లోబల్ సమ్మిట్ కోసం తాము కూడా నిద్రాహారాలు మాని కష్టపడితే ఆ క్రెడిట్ అంతా సీఎంఓలోని జయేష్ ఎండుకో కొట్టేశారని మొన్న జరిగిన సెక్రటరీల సమావేశంలో కొందరు ఐఏఎస్లు బాహాటంగానే తమ ప్రొటెస్ట్ ను ముఖ్య నేత ముందు రిజిస్టర్ చేశారట. దీంతో జయేష్ తో పాటు అక్కడే అదనపు సీఈఓగా ఉన్న ఈవీ నరసింహారెడ్డిపై సైతం ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జయేష్ బదిలీ ద్వారా ఆ సీనియర్ మంత్రికి రాజీ సంకేతాలు పంపడం కోసమే ముఖ్య నేత జయేష్ రంజన్ ను సీఎంఓ నుంచి తప్పించారన్న చర్చ జరుగుతోంది.